శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము సాయి మహిమాన్విత స్తోత్రాన్ని చెప్పుకుంటున్నాం కదండి. మనకి 2వ శ్లోకం అయింది. ఇప్పుడు 3వ శ్లోకంలోకి వెళ్దామండి. భవాంబోధి మగ్నార్దితానాం జనానాం స్వపాదాశ్రితానం స్వభక్తి ప్రియాణం సముత్తరణార్థం కలౌ సంభవంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భవాంబోధి మగ్నార్దితానాం జనానాం. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్పారంటే, సంసార సాగరములో మునిగిన ఆర్త జనులను, నీ పాదాల సేవకులను, ప్రియమైన భక్తులను సముత్తరించుటకై కలియుగమునందు అవతరించిన ఓ దేవా, ఓ సద్గురు సాయిదేవా. చూడండి ఆ యొక్క శ్లోక యొక్క భావార్థం చూశారు. సంసారములోని మునిగిన మేము ఈ జనులు, ఈ ఆర్త జనులను అంటే మొరపెట్టుకుంటున్నామయ్యా నీకు. ఎలాగా ఈ సంసారంలో మునిగి నీకు మొరపెట్టుకుంటున్నామయ్యా. ఇలాగా నీ పాద సేవకులు అయ్యి ప్రియమైన భక్తులమై. అబ్బా, అంతే కదండి. ఇప్పుడు మరి బాబా గారు మనల్ని ఉద్ధరించడానికి వచ్చారు కాబట్టే కదండి ఈ సంసార సాగరంలోని మనం పడుతున్న బాధలన్నింటినీ కూడా ఆయనతో మొరపెట్టుకుంటే కదా మనం ఇంత సేద తీరుతున్నాము. లేకపోతే ఎంత కష్టమండి. దేవా, మేము మా యొక్క సంసార బంధంలో మునిగి మునకలైపోతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, నీ పాదపద్మాలని గట్టిగా పట్టుకోవడం వల్ల మేము కొంచెం సేద తీరుతున్నామయ్యా. ఓ నీకు ప్రియమైన భక్తులమయ్యా మేము. ఓ దేవా, నీవే దిక్కయ్యా మాకు, నీవే తల్లి తండ్రివయ్యా మాకు. నీవు లేనిదే మాకు ఏమీ లేదయ్యా. సర్వస్వము నీవేనయ్యా సద్గురుదేవా. సముత్తరించుటకై కలియుగమునందు అవతరించిన ఓ దేవా. అబ్బా, ఈ యొక్క కలియుగమంతయు అవతరించిన సద్గురు సాయిదేవా, నీకు నమస్కరిస్తున్నాయ్యా. ఎంత అద్భుతంగా ఉందండి దీని యొక్క. చూడండి, భవాంబోధి మగ్నార్దితానాం జనానాం స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియాణం సముత్తరణార్థం కలౌ సంభవంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఈశ్వర సంభూత ఓ సాయిదేవా, మమ్మల్ని ఇంత గొప్పగా ఉద్ధరిస్తున్నావయ్యా. ఓ దేవా, మమ్మల్ని ఇంత గొప్పగా అనుగ్రహిస్తున్నావయ్యా. అలాంటి నిన్ను, నీ పాదాలని ఎలా విడుస్తామయ్యా మేము? నీ పాదాలను పట్టుకునే ఉంటామయ్యా మేము అని మనము వేడుకుంటున్నామండి. మరి రేపొద్దున్న 4వ శ్లోకాన్ని తెలుసుకుందామా? అంతవరకు అందరికీ సాయిరామండి.